భారత్ చైనాల మధ్య పోరు భూతలం నుంచి సాగరం దిశగా సాగుతోంది. సముద్ర గర్భాన అనంత సహజ నిక్షేపాలు తాజా వివాదాలకు మూలంగా నిలిచాయి. దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యమంతా తమదేనంటూ డ్రాగన్ ప్రదర్శిస్తున్న ఏకపక్ష పోకడను భారత్ వ్యూహాత్మకంగా అడ్డుకుంటోంది. చైనా పొరుగు దేశం వియత్నాంతో భారత స్నేహహస్తం కమ్యూనిస్టు రాజ్యానికి కలవరం పుట్టిస్తోంది. ఇక హిందూ మహాసముద్రం బంగాళాఖాతాలోని వనరులపై దృష్టి సారించిన చైనా పరిశోధనల పేరిట ప్రదర్శిస్తున్న దూకుడును భారత్ ఇప్పుడిప్పుడే అడ్డుకుంటోంది. ఈ పరిస్థితులు దక్షిణాసియాలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అణ్వస్త్ర దేశాలైన భారత్ చైనా మధ్య మరో యుద్ధం జరిగే పరిస్థితులు కనుచూపు మేరలో కానరానప్పటికీ 1962 తర్వాత నుంచి ఈ రెండు దేశాలు వివాదాలతో సహవాసం చేస్తూనే ఉన్నాయి. హిందీ చీనీ మధ్య సీమాంతర ఉద్రిక్తతల సెగలు దక్షిణాసియాలో శాంతి భద్రతల సమస్యను రెట్టింపు చేస్తున్నాయి. అపార ఖనిజ సంపదలు ఉన్నాయని భావిస్తున్న హిందూ మహాసముద్రం బంగాళాఖాతం దక్షిణ చైనా సముద్రాలపై పట్టు సాధించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఈ ఎత్తుగడలన్నీ తుఫాను ముందు ప్రశాంతతగా కనిపిస్తున్నాయి. ఇలా అరుణాచల్ జమ్మూ కాశ్మీర్లోని మంచుకొండల మధ్య మొదలైన ఇరు దేశాల పోరు సాగరంలో గంభీర వాతావరణాన్ని సృష్టించింది. దక్షిణ చైనా సముద్రం దక్షిణాసియాలో అలజడి రేగుతోంది. ఎప్పటికప్పుడు సద్దుమణుగుతుందనుకుంటున్న వివాదం అంతకంతకు సమస్యలు సృష్టిస్తోంది. ఈ సముద్రంపై హక్కుల కోసం 6 దేశాలు ప్రత్యక్షంగా మరికొన్ని దేశాలు పరోక్షంగా కొట్లాడుతున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో చైనాతో పాటు తమకు వాటా కావాలని వియత్నాం, ఫిలిప్పీన్స్, తైవాన్, మలేషియా, బ్రూనై దేశాలు పట్టుబడుతున్నాయి. ఓఎన్జీసీ విదేశ్ ద్వారా వియత్నాంతో కలిసి చమురు నిక్షేపాలను అన్వేషించాలని భారత్ నిర్ణయించడం చైనాకు కాకరేపింది. ఉద్రిక్తతలకు తొలి చిహ్నమా అన్నట్లు ఈ ప్రకటన వెలువడిన వెంటనే హిందూ మహాసముద్రంలో అన్వేషణల్ని 10,000 కిలోమీటర్లకు విస్తరిస్తున్నట్లు చైనా వెల్లడించింది. భారత్ చైనా పోటాపోటీగా చేపట్టిన సముద్ర జలాల అన్వేషణ 50 ఏళ్ల నాటి పీడకలల్ని గుర్తు చేస్తున్నాయి. సహజవాయు నిక్షేపాలకు పుట్టిల్లు అయిన దక్షిణ చైనా సముద్రం మీద నుంచి పలు దేశాల మధ్య ఏటా 5 లక్షల కోట్ల రూపాయల సరుకు రవాణా వ్యాపారం జరుగుతోంది. చైనా బెదిరింపుల నుంచి బయటపడే మార్గాలపై దృష్టి సారించిన వియత్నాం భారత్తో చెలిమిని సుదృఢం చేసుకుంటోంది. వియత్నాంకు అత్యాధునిక ఆయుధాలు, నౌకా విధ్వంసక క్షిపణులు అందించడం సహా నౌకా వాయుసేనలకు శిక్షణ కూడా భారత్ ఇస్తోంది. ఈ క్రమంలోనే దక్షిణాసియాలోని అత్యంత సౌకర్యవంతమైన హార్బర్గా పేరొందిన ఎన్హెచ్ఏ ట్రంగ్ పోర్టు ప్రాంతాన్ని భారత్ ఉపయోగించుకునేందుకు వియత్నాం ఒప్పుకుంది. వాణిజ్యపరంగా సైనికంగా కీలకమైన ప్రాంతంలో భారత జలాంతర్గామి ఐఎన్ఎస్ ఐరావత్ తొలిసారిగా గతేడాది సెప్టెంబర్లో ప్రవేశించింది. వియత్నాం భారత్ చెలిమిని ఏమీ చేయలేని డ్రాగన్ దక్షిణ చైనా సముద్రంలో హక్కులు అడుగుతున్న దేశాలు సామరస్య పరిష్కారానికి విడివిడిగా చర్చకు రావాలని సూచిస్తోంది. చమురు నిక్షేపాల అన్వేషణ పేరుతో విదేశీ కంపెనీల జోక్యం తగదంటూ భారత్ను ఉద్దేశించి హుంకరింపులు చేస్తోంది. చమురు అవసరాలు తీర్చుకోవడం సహా వియత్నాం ద్వారా పరోక్షంగా రక్షణ సవాలు విసిరిన భారత్ చైనా గద్దింపును ధీటుగానే తిప్పికొట్టింది. దక్షిణ చైనా సముద్రంలో సహజవాయు నిక్షేపాల వెలికితీత పూర్తిగా వాణిజ్యాంశమని తేల్చింది. సమస్యలేవైనా ఉంటే న్యాయ సూత్రాల ప్రకారం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. ప్రస్తుతం పాకిస్తాన్ను చైనా ఎలాగైతే ఉపయోగించుకుంటోందో అలాగే వియత్నాంను భారత్ చేరదీస్తే మండారిన్కు చెంపపెట్టు అవుతుందన్న భావన ఉంది. అందుకే దక్షిణ చైనా సముద్రంపై పట్టు కోసం వియత్నాం తోడుగా భారత్ దూకుడు ప్రదర్శిస్తుంది. వ్యూహ ప్రణాళిక ఇప్పటికే సిద్ధమైంది. అందులో భాగంగా ఇప్పటికే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాల మద్దతు కూడగట్టింది. దక్షిణ చైనా సముద్రంలో హక్కులపై చర్చ జరపాలని అంతర్జాతీయ వేదికలపై వినిపిస్తున్న డిమాండ్ కమ్యూనిస్టు రాజ్యానికి మింగుడు పడటం లేదు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సైనిక ప్రాబల్యాన్ని పెంచుకుంటామని
పసిఫిక్ మహాసముద్ర శక్తిగా నిలబడతామని ప్రకటన చేసిన అమెరికా అగ్గి రాజేసింది. దక్షిణ చైనా సముద్రంలో భారత్ వియత్నాం మధ్య వ్యూహాత్మక రక్షణ, వాణిజ్య మైత్రితో కాకరేగిన మాండరిన్ దేశం అంతులేని సంపద దాచుకున్న హిందూ మహాసముద్రం బంగాళాఖాతంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. సముద్రాల తీరును అధ్యయనం చేసే వంకతో భారీ ప్రాజెక్టును చేపట్టింది. వాతావరణ మార్పులు, సముద్ర లోతుల అధ్యయనం ద్వారా భౌగోళిక మార్పుల పరిశీలన చేస్తున్నామన్న చైనా ప్రకటన అనుమానాలు రేపుతోంది. రాడార్లకు కూడా చిక్కని విధంగా అండమాన్ తీరంలో చైనా నిఘా నౌక రోజుల తరబడి తిష్టవేయడం భారత్ ని కలవరపెడుతున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో తమ అన్వేషణల్ని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని భారత్ ను హెచ్చరిస్తున్న డ్రాగన్ హిందూ మహాసముద్రంలో అధ్యయనాలను సమర్థించుకుంటూ వింత వాదన చేస్తోంది. అయితే భారత్ ఇచ్చిన అవకాశం వల్లే హిందూ మహాసముద్రంలో చైనాకు సముద్ర ఖనిజాల అన్వేషణ అనుమతి ఇచ్చింది అంతర్జాతీయ సముద్ర జలాల అధ్యయన సంస్థ ఐఎస్ఏ. ఈ అనుమతులను ఐఎస్ఏ తొలుత భారత్కే ఇచ్చింది. ఈ క్షేత్రాలను భారత్ సద్వినియోగం చేసుకోకపోవడంతో చైనాకు కేటాయింపులు చేసింది. ఎక్కడో ఉన్న చైనా హిందూ మహాసముద్రంలో అనుమతులు సాధించడం వెనుక అనేక రాజకీయాలు, ఒత్తిడి ఉన్నాయి. వీటినేవీ పట్టించుకొని భారత్ సహజ రక్షణ కవచాల్ని ఛేదించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలతో అప్రమత్తమైంది. తూర్పు తీరంపై హక్కుల్ని కాపాడుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా భారత భూభౌగోళిక సర్వే బయటపెట్టిన నివేదికను బహిర్గతం చేసింది. ఇలా హిందూ మహాసముద్రంలో హక్కుల పరిరక్షణ కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు చైనాతో మరోసారి వివాదానికి కారణమయ్యాయి. అంతర్జాతీయ నిబంధనలన్నీ భారత్ ఉల్లంఘిస్తోందని ఆరోపణలు గుప్పిస్తోంది. వియత్నాంతో కలిసి ఆ దేశ ఆధీనంలో ఉన్న దక్షిణ చైనా సముద్రంలో అన్వేషణలు చేస్తే తమ సార్వభౌమత్వానికి అడ్డు తగలడమని చిలువలు పలువులు చేస్తున్న డ్రాగన్ హిందూ మహాసముద్రం విషయంలో వితండవాదనలు చేస్తోంది. మాండరిన్ వ్యవహరిస్తున్న తీరును ఇప్పటికే ఎండగట్టిన భారత్ దక్షిణ చైనా సముద్రంలో చమురు అన్వేషణల్ని నిలిపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. డ్రాగన్ తీరుపై వియత్నాంలో కూడా ఆందోళనలు పెల్లుబెక్కుతున్నాయి. దక్షిణ చైనా హిందూ మహాసముద్రం వనరుల కేంద్రంగా సాగుతున్న ఈ పరిణామాలు హిందీ, చీనీ మధ్య తాజా వివాదాంశాలు. 1962 యుద్ధం భారత్ చైనా సంబంధాల మధ్య భారీ మార్పులను తీసుకొచ్చింది. అన్నదమ్ములుగా సాగుతామన్న వారే అనుమానాల చూపులు చూసుకుంటున్నారు. భూతల, సాగర తీరాల నుంచి సాగుతున్న శత్రుత్వం వాణిజ్యం విషయంలో మాత్రం స్నేహంగా మారింది. ఆ వివరాలు తెలుసుకునే ముందు చిన్న విరామం.